హైదరాబాద్ బుక్ ఫెయిర్ రేపటితో ముగియనుంది. ఇవాళ వీకెండ్ కావడంతో బుక్ ఫెయిర్ కు పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. అన్ని పుస్తకాలు ఒకే చోట దొరకడంతో పుస్తక ప్రియులు తరలి వస్తున్నారు. వరుసగా పోటీ పరీక్షలుండడంతో నిరుద్యోగ యువకులు క్యూ కడుతున్నారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి మరిన్ని డీటెయిల్స్ విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, బుక్ ఫెయిర్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ బుక్ ఫెయిర్కు వీకెండ్ ఆదివారం అదేవిధంగా రేపటితో బుక్ ఫెయిర్ ముగియడంతో పెద్ద ఎత్తున పుస్తక ప్రియులు అదేవిధంగా పబ్లిక్ ఎన్టీఆర్ స్టేడియం గద్దరన్న ప్రాంగణంగా ఏర్పాటు చేసినటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో వేలాదిగా పుస్తక ప్రియులు అయితే తరలి రావడం జరుగుతున్నది. ఒకసారి మనం చూడవచ్చు, మొత్తం కూడా 342 స్టాల్స్లో మొత్తం కూడా పుస్తకాలకు సంబంధించి స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ఏ స్టాల్ చూసినా కూడా పెద్ద ఎత్తున కూడా పుస్తక ప్రియులు అనేది మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా యువత చాలా వరకు కూడా బుక్ ఫెయిర్కు తరలి వస్తున్నారు. ఒకసారి మనం చూస్తున్నాం, ప్రతి ఒక్క స్టాల్లో సంబంధించి కూడా పుస్తకాలు కొనుగోలు చేసేందుకు చాలా మంది యువతి యువకులు కానీ అదేవిధంగా వివిధ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు కొనుగోలు చేసేందుకు హైదరాబాద్ బుక్ ఫెయిర్కు తరలి రావడం జరుగుతున్నది. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? కామారెడ్డి నుంచి వస్తున్నారు. ఎలా ఉంది బుక్ ఫెయిర్ చూస్తుంటే? ఎటువంటి పుస్తకాలు ఉన్నాయి? బయటి మార్కెట్తో పోలిస్తే ఇక్కడ ఏ రకంగా? చాలా పుస్తకాలు, పిల్లలకి ఆయన సాహిత్యం సంబంధించినటువంటి పుస్తకాలు అన్నీ ఉన్నాయి. కవులు, రచయితలు అందరూ స్టాల్స్ పెట్టుకున్నారు. సో ఎవరికి ఎలాంటి పుస్తకాలు అవసరం ఉన్నాయో ఆ పుస్తకాలన్నీ సేకరించుకోవడానికి హైదరాబాద్ బుక్ ఫెయిర్ అనేది చాలా మంచి పరిణామం. అది ఒకసారి మనం చూస్తున్నాము, చాలా వరకు పెద్ద ఎత్తున పుస్తకాలు కొనుగోలు చేసిన వారందరూ కూడా ఇక్కడ కూర్చున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం స్టాల్స్ వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్టాల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎటువంటి పుస్తకాలు కొనుగోలు చేశారు? హైదరాబాద్ అండి. ఎలా ఉంది బుక్ ఫెయిర్ చూస్తుంటే? ఏమనిపిస్తుంది? వెరీ మచ్ వాల్యుబుల్. వీ కెన్ అప్డేట్ అవర్ నాలెడ్జ్. ఎవ్రీ ఇయర్ ఐ విల్ కమ్ నార్మల్. స్పిరిచువల్ బుక్స్ ఉంటాయి, తెలుగులో చాలా బ్యూటిఫుల్ బుక్స్ ఉన్నాయి. పోతన్న, శ్రీనాథుడు, ఇవన్నీ రేర్ బుక్స్ కూడా ఉన్నాయి. ఐ లైక్ వెరీ మచ్. ఎవ్రీ ఇయర్ ఐ కమ్. అది చూస్తున్నాం, చాలా వరకు పెద్ద ఎత్తున పుస్తకాలతో కొనుగోలు చేసుకొని విశ్రాంతి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా ఉంది బుక్ ఫెయిర్కు రావడం? చాలా కొనుగోలు చేసినట్టున్నారు బుక్స్. బయట మార్కెట్తో పోలిస్తే ప్రైస్ ఎట్లా? తక్కువ ఉందండి, డెఫినెట్లీ. ఈవెన్ ఆన్లైన్లో ఉన్నదానికంటే చాలా తక్కువ ఉంది. ఆల్మోస్ట్ నేను ఆన్లైన్లో ఎప్పుడు కొంటాను, ఇప్పుడు డైరెక్ట్ కొంటే దాదాపు 20% డిస్కౌంట్ దొరికింది నాకు. ఎటువంటి పుస్తకాలు చదువుతారు? ఎలా? నేను ఎక్కువ హిస్టరీ, మోటివేషనల్ బుక్స్ చదువుతాను. పిల్లలేమో సైన్స్ ఫిక్షన్ స్టోరీస్ చదువుతారు. ఒక పక్క టెక్నాలజీ పరంగా ఇప్పుడు పొద్దున్న వేస్తే పిల్లలు ల్యాప్టాప్, కంప్యూటర్, మొబైల్స్కు అడిక్ట్ అయిపోతున్న తరుణంలో ఇలాంటి ఫెయిర్లు నిర్వహించడం ఏ రకంగా చూస్తారు? డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్ వర్టికల్ ఫార్వర్డ్ థింగ్. అందరికీ ఇది చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన నాకు కూడా అనిపించింది, ఇంకా బుక్కులు చదివే వాళ్ళు ఉన్నారా ఇక్కడ హైదరాబాద్లో కూడా బుక్కులు చదువుతున్నారా అని ఒక నిజంగా ఆశ్చర్యం వచ్చింది. ఏ బుక్ స్టాల్ చూసినా ఫుల్ రద్దీగా ఉంది. థ్యాంక్ యూ. చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా రావడం జరిగింది. బుక్ ఒకసారి మనం చూస్తే ఇదంతా కూడా ఒక పుస్తక పండుగ వాతావరణం మనకు హైదరాబాద్ బుక్ ఫెయిర్లో కనిపిస్తుంది. ఒక పక్క స్టేజీల పైన సాహితీవేత్తలు, రచయితలు, కవులు, కళాకారులకు సంబంధించిన బుక్స్ ఆవిష్కరణ జరుగుతుంటే, మరో పక్క మాత్రం పుస్తక కొనుగోలు అంటే చాలా వరకు కూడా సిటీతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించి పెద్ద ఎత్తున అందరూ కూడా తరలి రావడం జరిగింది. అయితే స్కూల్ పిల్లలందరికీ కూడా ఫ్రీ ఎంట్రన్స్ను కల్పించారు. ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్ ఫెయిర్కు పిల్లలందరూ కూడా పుస్తకాల గొప్పతనం తెలిసేలా పిల్లలందరికీ కూడా ఫ్రీ ఎంట్రీ కల్పించారు. చూస్తున్నాం, చాలా పిల్లలందరూ ఎక్కడి నుంచి, ఏ స్కూల్ నుంచి వస్తున్నారు? చాలా కన్నుల నిండగా ఉంది. పుస్తకాలు ఎటు చూసినా పుస్తకాలే ఉన్నాయి. మంచిగా కొనుక్కున్నాం స్టోరీ బుక్స్ చదవడానికి. పిల్లలందరూ కూడా చాలా వరకు వచ్చారు. ఏమంటున్నారు స్కూల్ పిల్లలు? వెరీ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేము అస్వా తరఫు నుంచి అమీర్పేట్ విలేజ్ నుంచి వచ్చాము. ఇన్ని రోజులు వాళ్ళు చదువుకున్న బుక్సే కాకుండా ఇప్పుడు ఇవన్నీ వేల పుస్తకాలు చూసేసరికి వాళ్ళు చెప్పలేని ఆనందంతో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక పండుగ వాతావరణం అయితే హైదరాబాద్ బుక్ ఫెయిర్లో మనకు కనిపిస్తున్నది. ప్రతి స్టాల్ అంటే తెలంగాణ రచయితలు, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆథర్స్, ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి పుస్తకాలు దొరకడంతో పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. చాలా వరకు కూడా పిల్లలు కానీ పెద్దవారందరూ కూడా వారు నచ్చిన పుస్తకాలు కొనుగోలు చేస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. సో నేను ఇక్కడ బుక్ ఫెయిర్ చూడటానికి వచ్చాను. ఇట్స్ బీన్ సో బ్యూటిఫుల్.
ఒక అబ్బాయి తన బర్త్డే కోసము పుస్తకం కొనుక్కున్నాడు అండ్ వాళ్ళు ఆ అబ్బాయికి కన్సెషన్ ఇస్తున్నారు. అంటే అంటే ఒకళ్ళు ఏమంటున్నారంటే ద రీడర్స్ ఆర్ నాట్ డెడ్, ద రీడర్స్ ఆర్ అలైవ్ అండ్ ద క్రేజ్ ఫర్ రీడర్స్ ఈజ్ వెరీ హై. ఒక చిన్న పిల్లాడు ఆ అబ్బాయి బర్త్డే ఛత్రపతి శివాజీ బర్త్డేతో కోయిన్సైడ్ అయిందని హీ పర్చేస్డ్ ఎ బుక్ అండ్ దే గేవ్ హిమ్ ఏ కన్సెషన్ ఆఫ్ 50%. అండ్ ఎవ్రీబడి ఆర్ ఫ్రమ్ స్కూల్ చిల్డ్రన్ వాళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేసి దే పర్చేస్ సమ్ బుక్స్. ఇట్ లుక్స్ ఫెంటాస్టిక్, వెరీ వెల్. ప్రతి ఒక్కరు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను మణికొండ నుంచి వచ్చాను. మణికొండ బాగుంది, అన్ని బుక్స్ దొరుకుతున్నాయి. అంటే మార్కెట్తో పోలిస్తే ప్రైజెస్ కానీ ఎట్లా ఉన్నాయి? స్టాల్స్ అన్నీ ఒకే చోట దొరకడం పుస్తకాలని ఏ రకంగా? అంటే ఇక్కడ సెకండ్ హ్యాండ్, కొన్ని సెకండ్ హ్యాండ్ ఉన్నాయి, కొన్ని ఒరిజినల్ బుక్స్ ఉన్నాయి. ఇక్కడైతే మార్కెట్తో పోల్చుకుంటే తక్కువనే ఉన్నాయి, తక్కువ ప్రైస్ తక్కువనే ఉన్నాయి. అన్ని బుక్స్ దొరుకుతున్నాయి ఇక్కడ. థ్యాంక్స్. అది సూర్య, మొత్తం మీద హైదరాబాద్ బుక్ ఫేర్ రేపటితో ముగియడంతో పెద్ద ఎత్తున అయితే పుస్తక ప్రియులు, ప్రజలు అందరూ కూడా ఇక్కడికి తరలి రావడం జరుగుతున్నది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కూడా అందరూ తరలి వస్తున్నారు. ఎలా ఉంది హైదరాబాద్ బుక్ ఫేర్? చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఎటువంటి బుక్స్ చదువుతారు? స్పిరిచువల్ బుక్స్ కానీ మామూలుగా కాంపిటేటివ్ బుక్స్, అన్ని రకాల బుక్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి, చాలా హ్యాపీ అండి. అది ఏ స్టాల్ చూసినా కూడా పుస్తక ప్రియులతోని అందరితోని యూత్తోని మొత్తం కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. బయట మార్కెట్ అంటే వివిధ పబ్లికేషన్కు సంబంధించినటువంటి పుస్తక స్టాల్స్ అన్ని కూడా ఈసారి ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆధ్యాత్మిక కొంత కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద రేపటితోని హైదరాబాద్ బుక్ ఫేర్ ముగియడము, అదేవిధంగా వీకెండ్ కావడంతో పెద్ద ఎత్తున పుస్తక ప్రియులు, సిటీ జనంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలు అందరూ కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. ఒక పక్క రచయితల పుస్తకావిష్కరణలు, వారి యొక్క కల్చరల్కు సంబంధించినటువంటి ఆవిష్కరణలు జరుగుతూ ఉండగా, మరోపక్క పుస్తకాలు కొనుగోలు చేసేందుకైతే యువత చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వచ్చేది కాంపిటేటివ్ ఎగ్జామ్ టైం కావడంతో ప్రతి ఒక్క యువత వారికి నచ్చిన పుస్తకాలు కొనుగోలు చేసేందుకు హైదరాబాద్ బుక్ ఫేర్ రావడం జరుగుతున్నది. పుస్తక ప్రియులకు సంబంధించి అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, పుస్తకాలు చదువుడు ఏనాటికి కూడా బంద్ కాదని. ఎన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నా కూడా పుస్తకం విలువ తగ్గదు అని చెప్పి ఇక్కడ నేరుగా బుక్ ఫేర్కి వచ్చినటువంటి పబ్లిక్ కానీ సాహితీవేత్తలు కానీ అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సూర్య, రైట్, థ్యాంక్ యూ విజయ్.